హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు చందు. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా కొన్నాళ్ళు వర్క్ చేసేవాడిని. డైలీ చుట్టుపక్కల టౌన్స్ అండ్ విలేజెస్ తిరుగుతూ నైట్ ఇంటికి వచ్చేవాడిని. కొన్నిసార్లు త్వరగానే డ్యూటీ అయిపోయేది, కానీ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ నైట్స్ అయిపోయేవి. మార్చి 17, 2016 ఈ డేట్ అండ్ ఇయర్ నా లైఫ్లో నేను అనుకోకుండా ఒక వలయంలో చుట్టుకుపోయాను. దెయ్యాలు, ఆత్మలు ఇవి నేను నమ్మేవాడిని, కానీ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు నేను మా టౌన్కి ఒక 30 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళాల్సి వచ్చింది. అదొక ఫుల్ హిల్ స్టేషన్. ఆ చుట్టుపక్కల మొత్తం ఏజెన్సీ ఏరియా. అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేంత వరకు ఎవరికీ తెలియదు అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుందని. చాలా మారుమూల గ్రామం. సో అక్కడికి వెళ్ళి నా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను మా టౌన్కి రిటర్న్ అయిపోతున్నాను. టైం 8 అలా అవుతుంది. ఆ ఏరియా రూట్ కూడా అంతగా బాగోదు. మొత్తం గతుకుల రోడ్. స్ట్రీట్ లైట్స్ ఒకటి కూడా ఉండవు. నా బైక్ హెడ్ లైట్ తప్ప నాకు లైట్ సోర్స్ ఏమి ఉండదు. అక్కడి నుండి నా టౌన్కి రావడానికి 1 గంట పడుతుంది. అంత దారుణమైన రోడ్ అది. అప్పటికే చాలా టైం లేట్ అయిపోయింది అని బైక్ మీద ఫాస్ట్గా వస్తున్నాను. నాకు ఒక 60 మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు మధ్యలో ఒకరు కనిపించారు. జస్ట్ అలా నించుని ఉన్నారు. నేను లెఫ్ట్ సైడ్ నుండి పోతున్నాను కాబట్టి నా వైపు రారేమో అనుకున్నాను. నేను దగ్గరగా అయ్యే కొద్దీ ఆ మనిషి సడన్గా నా బైక్ వైపు ఒక గాలి లాంటి స్పీడ్తో వచ్చి నా ఎదురుగా నించుని ఉన్నారు. కంగారులో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కంట్రోల్ తప్పి బైక్తో కింద పడిపోయాను. అసలు ఎవరని వెంటనే లేచి చూద్దామంటే నా కాలు బైక్ కింద ఉంది. లెగ్ జాయింట్ దగ్గర హెవీగా పెయిన్ వస్తోంది. నేను కంగారుగా ఎవరో అని అటు ఇటు చూస్తున్నాను. నాకు ఎవరూ కనిపించడం లేదు. బైక్ ఎదురుగా వచ్చి అంత ఫాస్ట్గా ఏ మనిషి వ్యానిష్ అయిపోలేడు. అదే నా ఆలోచన అంతా. మెల్లిగా ఎలాగోలా లేచి బైక్ని ఎత్తాను. స్టార్ట్ అయ్యి వెళ్దామంటే బైక్ కిక్ స్టార్ట్ అవ్వట్లేదు. బికాస్ బైక్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందనుకున్నా. ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే ఆ దారిలో నాకు ఏ వెహికల్స్ కనపడడం లేదు. సో బైక్ని నడిపించుకుని అలా పోతూ ఉన్నాను. ఇంతలో నా చెవిలో ఎవరిదో ఒక వాయిస్ వినిపిస్తోంది. అది చిన్నపిల్లల వాయిస్లో నాకు అనిపిస్తోంది. నా చుట్టూ ఎవరో రోడ్ మీద ఎగురుతూ మళ్ళీ కిందికి పడుతూ చిన్న గొంతుతో మాట్లాడుతూ ఉన్నారు. నా బాడీ అంతా వేడిగా ఉంది, కానీ నా మొహం మీద నుండి చల్లటి గాలి పాస్ అవుతోంది. ఎవరో వచ్చి ఒక్కసారిగా నా వీపు మీద చేయి వేశారు. ఆ సెన్స్కి ఒక్కసారి భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగాను. ఆ రోడ్డుకి ఒకవైపు ఒక చిన్న చెట్టు ఉంది. అది ఎవరో అప్పుడే ఊపి ఆపేసినట్టు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. ఇక అంతే, ఇవాళ నేనేం చూడాల్సి వస్తుందో అనే భయం. చుట్టుపక్కల ఒక్కరూ లేరు. ఆకాశంలో చీకటికి కలిసిపోయిన కొండలు కూడా కనిపించడం లేదు. బైక్ పక్కన పార్క్ చేసేసి ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశాను. నా వెనకాల ఎవరూ రావట్లేదు, కానీ నా ముందు ఎవరో వెళ్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏదో ఎనర్జీ నన్ను నడవనివ్వట్లేదు. నా చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ నన్ను ఆపుతున్నట్టు అనిపిస్తోంది. ఒక్కసారిగా తలనొప్పి స్టార్ట్ అయింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. నా చుట్టూ ఏవేవో అరుపులు. నా పక్క నుండి ఎవరో వెళ్తున్నారనే ఫీలింగ్. ఎవరో నా కళ్ళ దగ్గరగా వచ్చి చూస్తున్నట్టు అనిపిస్తోంది. నేను గాలిలోనే చెయ్యి పెట్టి టచ్ చేస్తున్నా, కానీ నా చేతికి ఎవరూ టచ్ అవ్వట్లేదు. ఓపిక లేక అలా నడుస్తూ వెళ్తూ ధైర్యం కోసం గట్టిగా కేకలు వేస్తున్నాను. నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అరుస్తున్నాను. ఇక నా వల్ల కావడం లేదు. ఈరోజే నా ఎండ్ అనుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత అలా నడుస్తూ వెళ్తున్న నాకు ఒక చిన్న పూరిపాక లాంటి ఇల్లు కనపడింది. బయట లైట్ వేసి ఉంది. లోపల ఉన్న ఎనర్జీ అంతా తెచ్చుకొని ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి చూస్తే బయట ఒక లేడీ కూర్చొని ఉంది. అమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగాను. ఆవిడ ఏమైంది బాబు అని ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చారు. కాసేపటికి కొంచెం రిలాక్స్ అయ్యి ఆవిడకి ఇలా జరిగిందంతా చెప్పాను. ఆవిడ ఒక్కసారిగా భయపడి లోపలికెళ్ళి
తన హస్బెండ్ని పిలిచింది. చూడయ్యా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు అని తన హస్బెండ్కి ఏదో చెప్తోంది. నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమైందమ్మా అని అడిగితే ఈ విధంగా చెప్పింది. అటువైపు ఏముందో, ఏ ఆత్మలు తిరుగుతున్నాయో ఎవరికి తెలియదు బాబు. కానీ ఈ ఊర్లో ఒక అమ్మాయికి అక్కడే దెయ్యం పట్టిందని అప్పట్లో ఈ చుట్టుపక్కల అందరూ అనుకునేవారు అని ఆవిడ చెప్పింది. ఆ మాట ఆవిడ చెప్పగానే నాకు ముఖం మీద వెంట్రుకలు ఒక్కసారిగా లేచాయి. ఇంటి నుండి అమ్మ మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయన్న సంగతి నాకు తెలీదు. వెంటనే కాల్ చేసి వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని చెప్పి కాల్ కట్ చేశాను. ఆ టైంలో ఏమైనా మా ఊరు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా అని ఆవిడని అడిగితే, అప్పుడప్పుడు ఆటోలు తిరుగుతూ ఉంటాయి బాబు, మరి నీ దురదృష్టం ఆ టైంలో ఏ ఆటో రాలేదేమో అన్నారు ఆవిడ. ఆ ఇంటి దగ్గరే అలాగా వెహికల్స్ కోసం వెయిట్ చేస్తూ 1 గంట వరకు ఉన్నాను. ఆఖరికి ఒక ఖాళీ ఆటో దొరికింది. ఆ ఆటో అతన్ని మళ్ళీ వెనక్కి తిప్పమని మళ్ళీ అదే స్పాట్కి వెళ్ళి నా బైక్ ఆ ఆటోలో ఎక్కించుకొని ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు అక్కడి నుండి రిటర్న్ అవుతున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి. అది ఎలాంటి ఆత్మ అనేది మనకు తెలీదు. కాబట్టి ఇంటికి వెళ్ళగానే అమ్మకి చెప్పి దిష్టి తీయించుకో, ఒంటరిగా పడుకోకుండా ఇంట్లో వాళ్ళతో కలిసి పడుకో అని ఆవిడ చెప్పి పంపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.